కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డాక్టర్ వివి వెంకటరమణ గారి సంపాదకత్వంలో వెలువడిన మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనల నుండి లివ్ అండ్ లెట్ లివ్. రచన కీర్తిశేషుడు బెహరా వెంకట సుబ్బారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. విశాఖపట్నం ఇంకా 20 మైళ్ళ దూరంలో ఉంది. ఏదో చిన్న స్టేషన్లో ప్యాసింజర్ ఆగింది. అప్పటికే ఆ కంపార్ట్మెంట్ చాలా రద్దీగా ఉంది. మరికొంతమంది ఎక్కారు. 2 నిమిషాలు ఆగి బయలుదేరింది ప్యాసింజర్. ఒక విద్యార్థి చేతిలో పుస్తకాలతో కూర్చోవడానికి జాగా కోసం కంపార్ట్మెంట్ అంతా తిరిగి చివరికి మూర్తికి ఎదురుగా నిలబడ్డాడు. అతన్ని పరీక్షగా చూశాడు మూర్తి. చురుకైన కళ్ళు, అందరినీ ఇట్టే ఆకర్షించే రూపం. బక్కపల్చగా నాజూగ్గా ఉన్నాడు. తెలివైన వాళ్లే కనిపించాడు మూర్తికి. కొంచెం పక్కకి జరిగి చోటిచ్చాడు. కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అతని పక్కనే కూర్చున్నాడా విద్యార్థి. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఏ గ్రూపు? ఎంపీసీ. బాగా చదువుతున్నావా? పరీక్షలు ఎప్పుడు? ఈరోజు కాలేజీకి సెలవు కదా. ఎగ్జామ్స్కి ఇంకా 15 రోజులే టైం ఉంది సార్. ట్యూషన్కి వెళ్తున్నా. బాగానే చదువుతున్నా. క్లాస్ వస్తుందని ఆశతో ఉన్నా సార్. ఇంటర్ అయ్యాక ఏం చదువుదాం అనుకుంటున్నావు? ఇంజనీరింగ్ చదువుకోవాలని అనుకుంటున్నాను సార్. అతని వినయ విధేయతలకు ముగ్ధుడైన మూర్తి అతని వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇంజనీర్ చదవడానికి సీటు దొరుకుతుందా సార్? అతని మొహంలో ఆందోళన కనిపించింది. అతని ప్రశ్నకి జవాబు చెప్పలేదు మూర్తి. నీ పేరు? సోమయాజుల కృష్ణశాస్త్రి సార్. అతని కులం అడిగి తెలుసుకోవాలనుకున్న మూర్తికి ఆ అవసరం లేకపోయింది. సీటు దొరుకుతుందంటారా సార్? దొరకదని ఎందుకు అనుకుంటున్నావు? 3 ఏళ్ల క్రితం మా ఊరు ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఇంటర్లో 80% మార్కులు సంపాదించాడు. అయినా ఇంజనీరింగ్లో సీటు రాలేదు. బీఎస్సీలో జాయిన్ అయ్యాడు. మామూలుగా పాస్ అయిన మా గురవే మాస్టర్ అబ్బాయికి సీటు దొరికింది అన్నాడు. శాస్త్రిలో ఆవేదన, ఆందోళన ముసురుకున్నాయి. అతను వెనకబడిన వర్గానికి చెందినవాడై ఉంటాడు. వాళ్ళకి అన్ని రిజర్వేషన్లే. మాలాంటి వాళ్ళని చదువుకుంటామంటే కాలేజీలో సీటు దొరకదు. ఇక ఉద్యోగాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మూర్తి మాట్లాడలేదు. తన గతం అతని కళ్ల ముందు సినిమా రీల్లా తిరిగింది. మూర్తి తండ్రి రామశర్మ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేవాడు. 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాడు. మరో 6 నెలల్లో పూర్తి విశ్రాంతి ప్రసాదించబోతోంది ప్రభుత్వం. 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేశాడు. 3, 4వ సంతానం మగపిల్లలు. పెద్దబ్బాయి మూర్తి బిఏ పాస్ అయి 5 సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగం దొరకలేదు. చాలా కాంపిటేటివ్ పరీక్షలు రాశాడు. ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. ఆడపిల్లల పెళ్లికి చేసిన అప్పుల భారం ఒకవైపు, తనయునికి ఉద్యోగం లభించలేదనే విచారం, త్వరలో రిటైర్ కాబోతున్నందుకు ఆందోళన మరోవైపు రామశర్మ గారిని కృంగతీస్తున్నాయి. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన మూర్తి పోకడలు, మాటలు చాలా విపరీతంగానూ ఆందోళనకరంగానూ మారాయి. విప్లవ భావాలు పొడసూపుతున్నాయి. తనయుడిలో కనిపిస్తున్న మార్పులు రామశర్మ గారిని ఆందోళన పరచసాగాయి. ఈ రిజర్వేషన్ల వల్ల ప్రతిభగల అభ్యర్థికి తీరని అన్యాయం కలుగుతుంది నాన్నగారు. నేను సెలెక్ట్ కాలేదు. ఇంటర్ మామూలు క్లాసులో పాస్ అయిన ఆ పోలయ్య కొడుకుని సెలెక్ట్ చేశారు. ఇది చాలా అన్యాయం. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అడుగు పెడుతూ విరుచుకుపడ్డాడు మూర్తి. అవును బాబు, అతను వెనుకబడిన వర్గానికి చెందినవాడు. తండ్రి మాటలు మూర్తికి రుచించలేదు. ఆవేశం పెల్లుబుకింది. తానేం మాట్లాడుతున్నాడో తెలియని స్థితికి చేరుకున్నాడు. ఏమీ చేతకాని వాళ్ళని అందరం ఎక్కిస్తుంది ప్రభుత్వం. ఆఫీసుల్లో ఎఫిషియన్సీ తగ్గిపోతుందని ఒక పక్క ఆరోపిస్తూ, విచారం వ్యక్తం చేస్తూ ఏమీ రాని వాళ్ళకి మరోపక్క ప్రవేశం కల్పిస్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు, ఉద్యోగ అవకాశాల నుంచి ప్రమోషన్ వరకు వారికి ప్రత్యేక రాయితీలు, సడలింపులు, సదుపాయాలు. ఇది చాలా అన్యాయం. ఈ పద్ధతి మారాలి. మారకపోతే ప్రతిఘటన తప్పదు. ఉద్రేకపడ్డాడు మూర్తి. తనైన ధోరణికి తల్లడిల్లేరు శర్మగారు. భయపడ్డారు, ఆందోళన చెందారు. నెమ్మదిగా నచ్చ చెప్పాలనుకున్నారు. ఆవేశపడడం, అనాలోచితంగా ఒకరిని నిందించడం, ద్వేషించడం అవివేకుల లక్షణం, సంస్కారహీనుల స్వభావం. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు.
తమ పిల్లలందరూ ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలంతా ఒక్కలా ఉండరు కదా. వారిలో ఒకడు అవిటివాడయ్యాడనుకో, అప్రయోజకుడని, ఎందుకు పనికిరాడని ఆ తల్లిదండ్రులు అతని కర్మానికి అతన్ని వదిలేయరు కదా. తక్కిన పిల్లలతో వాణ్ణి కూడా ప్రయోజకుని చేయాలని, వృద్ధిలోకి తేవాలని, ఆ అర్భకుని భవిష్యత్తును కూడా మెరుగుపరచాలని తాపత్రయపడతారు. ప్రత్యేక శ్రద్ధతో, అవసరమైతే అధిక వ్యయానికి వెనుదీయక వారి బాగుకి శ్రమిస్తారు. తన కాళ్లపై నిలబడే శక్తి వచ్చేలా చూడాలనుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఆ అభాగ్యుని బాగుకే అధిక ధనాన్ని, కాలాన్ని వెచ్చించాల్సి వస్తుంది. అది తక్కిన పిల్లలు తండ్రిని ప్రశ్నిస్తే ఆ తండ్రి ఏమని సమాధానం చెప్తాడు బాబూ అని ఆగి ప్రశాంతంగా తన కుమారుని కళ్ళల్లోకి చూశాడు శర్మగారు. తనయునిలో వచ్చిన బాధ తొలగలేదని గ్రహించి కలవరపడ్డారు. ఒక డిపార్ట్మెంటులో 20 ఖాళీలు ఉన్నాయి అనుకుందాం. అంటే 14 స్థానాలు అన్ని కులాల వారికి, మిగిలిన స్థానాలు అంటే 6 మాత్రమే వెనుకబడిన కులాలకు, వర్గాలకు కేటాయిస్తారు. గట్టిగా కృషి చేసి శ్రమించి అన్ని వర్గాలకి కేటాయించిన 14 స్థానాల్లోని ఒకటి సంపాదించుకోవాలి. అంతేగాని వెనుకబడిన వర్గాలకు, కులాలకు కేటాయించిన సీట్లపై దండయాత్ర చేయడం, పరధనం కోసం ప్రాకులాడడమే అవుతుంది. పశుపక్ష్యాదులు, జలచరాలు ఏం చేస్తాయి? బలం ఉన్నవి బలహీన ప్రాణులను హింసించి భక్షిస్తాయి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తిన మనం ఆ పశుపక్ష్యాదుల్లా ప్రవర్తించకూడదు బాబు. నీవు జీవించు, ఇతరులను జీవించని. లివ్ అండ్ లెట్ లివ్. ఇక ఎఫిషియన్సీ అంటావా? రాయిగా రాయిగా కరణం, పారగా పారగా మరణం అంటారు. పుట్టుకతో ఎవరికీ తెలివితేటలు అబ్బవు. తాను పెరిగిన వాతావరణం బట్టే ఉంటాయి. మంచి శిక్షణ, గైడెన్స్ ఉంటే తప్పకుండా ప్రతిభావంతులు అవుతారు. బాగా చదువు, మంచి ర్యాంకు సంపాదించుకో. అప్పుడు నీకు కేటాయించిన స్థానాల్లోనే ఒక సీటు లభించి తీరుతుంది. నీకు సెలక్షన్ రాలేదని ఇతర కులాల వారిని ద్వేషించడం, ప్రభుత్వాన్ని నిందించడం అవివేకం బాబు. కుమారుని శాంతింపచేయడానికి తాపత్రయపడ్డాడు. తండ్రి మాటల గారడి విని మౌనం వహించాడు మూర్తి. మర్నాడుదయం భర్త ఆఫీస్కి వెళుతూ ఉంటే, బ్యాంకు ఉద్యోగానికి అప్లికేషన్ పెడతానంటున్నాడు మూర్తి అంది శర్మగారి అర్థాంగి శకుంతల. భర్త ఏమీ సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ అంది, పోస్టల్ ఆర్డర్లకి 60 రూపాయలు కావాలిట. అలాగే చూద్దాం అంటూ శర్మగారు కదిలారు. తండ్రి వెళ్ళగానే తల్లిని అడిగాడు మూర్తి. నాన్నగారు ఏమన్నారు? డబ్బులు ఇచ్చారా? నెలాఖరు కదా, 2-3 రోజుల్లో చూస్తానన్నారు. ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది కదా, పరీక్ష కడుదుగాని సర్ది చెప్పింది తల్లి. ఇంతలోనే ఎదురింటి వనజ రావడంతో వారి సంభాషణ ఆగిపోయింది. వనజ బ్యాంకు మేనేజర్ గారి భార్య, రామశర్మ గారి దూరపు బంధువు, కలుపుగోలుతనం, మంచి మనసు ఉన్న మనిషి. భర్త మంచి పొజిషన్లో ఉన్నాడన్న అహంభావం గాని, గర్వం గాని ఏ కోశానా లేవు. రెండు వదిన గారు, అన్నయ్య గారు బ్యాంకుకి వెళ్ళారా? భోజనాలు అయ్యాయా? పలకరిస్తూ ఆహ్వానించింది శకుంతల. ఇప్పుడే వెళ్ళారమ్మా, భోజనాలు ఇంకా కాలేదు. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. రామానికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, తెలిసిందా వార్త? తెలియజేసింది వనజ. రామం అంటే ఎవరో తెలియక తెల్లమొహం వేసింది శకుంతల. సూర్యభాస్కర్ వారి అబ్బాయి రామం. ఓహో, అతనా? చాలా సంతోషం వదిన గారు. కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నాడు. సంతోషం వ్యక్తం చేసింది శకుంతల. రామానికి ఉద్యోగం అనగానే పక్క గదిలోకి పోతున్న మూర్తి ఆసక్తిగా వెనక్కి తిరిగాడు. రామం తన క్లాస్మేట్, మంచి తెలివైనవాడు. తండ్రి రిటైర్ అయ్యి 10 సంవత్సరాలయ్యింది. పెద్ద సంసారం. తల్లి ఒక సంపన్నులింట్లో వంట చేస్తుంది. రామం అదృష్టవంతుడు అనుకున్నాడు మూర్తి. రామంతో పాటు తనను కూడా బ్యాంకు పరీక్షకు వెళ్లమని కోరింది వనజ. ఖాళీలు తక్కువగా ఉన్నాయని అశ్రద్ధ చేశాడు మూర్తి. రామం కూడా తనలాగే మొదట్లో నిరాశపడ్డాడు. పైగా అతని దగ్గర డబ్బు కూడా లేదు. వనజ ప్రోత్సాహంతో ఆమె ఇచ్చిన డబ్బుతో పరీక్షకు వెళ్ళాడు రామం. పట్టుదలగా చదివాడు, సెలెక్ట్ అయ్యాడు. తాను చేసిన పొరపాటుకి పశ్చాత్తాపం చెందాడు మూర్తి. నిన్ను కూడా వెళ్ళమన్నాను, వెళ్ళేవు కాదు అని వనజ అనడంతో మరీ బాధపడ్డాడు మూర్తి. మాకు మంచి రోజులు రాలేదు వదిన గారు. శకుంతల. దానికి అంగీకరించలేదు వనజ. మంచి రోజులు రాలేదు అని మన ప్రయత్నం మానేస్తామటమ్మా. మూర్తిని పరీక్షకు పంపనందుకు మీ అన్నయ్య గారు ఎంతో బాధపడ్డారు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మొన్న పేపర్లో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ పడిందట. ఈసారి అలాగే కట్టించమని ఆయన మరీ మరీ చెప్పమన్నారు. మూర్తిని ఒకసారి రమ్మన్నారు. పరీక్షకు పోకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది. అది మీ చేతి సలవ. పరీక్ష ఫీజు మీరే కట్టారు, రామన్ సెలెక్ట్ అయ్యాడు అంది శకుంతల. ఆమె మాటలకి నవ్వింది వనజ. స్వతహాగా పరోపకారి.
దానికేముందమ్మా, నీకు ఆ నమ్మకం ఉంటే మన మూర్తిబాబుకు కూడా నేనే ఇస్తా. మధ్యాహ్నం మా ఇంటికి రావోయ్. ఆమె ఔదార్యానికి సంతోషించారు తల్లి కొడుకులిద్దరూ. పరీక్ష ఫీజు, ఇతర ఖర్చులు వనజ భరించింది. మూర్తి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు. మాస్టారు, పిలిచాడు శాస్త్రి. పరాగ్గా ఉన్న మూర్తి పలకలేదు. ఆలోచిస్తున్నారా? అడిగాడు అమాయకంగా. శాస్త్రి మొహంలోకి పరీక్షగా చూశాడు మూర్తి. ఇంటర్ అయ్యాక ఏం చదవాలి అని అడిగిన ప్రశ్న, ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా సీటు దొరుకుతుందంటారా అన్న అతని సందేహ నివృత్తి కాలేదు. అలాగే ఉండిపోయింది. ఆలోచించాడు. అతనిని నిరుత్సాహపరచలేడు, అలాగని గ్యారంటీగా చెప్పలేడు. ఇంజనీరింగ్ కాలేజీలో సీటుకి పోటీ ఎక్కువ. క్లాసులో పాస్ అవుతాడు కాబట్టి తెలివైనవాడే అయ్యి ఉంటాడు. ఎవరిని ఎప్పుడు అధైర్యపరచకూడదు, నిరాశ నిస్పృహలకు గురి కానీయకూడదు. బాగా కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ సంపాదించుకో, సీటు తప్పకుండా దొరుకుతుంది. మరి నేను ఫార్వర్డ్ కమ్యూనిటీకి చెందినవాడిని కదా. అతని మాటల్లో నిరాశ నిస్పృహ ధ్వనించాయి. ప్రతిభగల విద్యార్థికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. అతను తెలియక కొట్టిపారేసినట్టుగా అర్థం చేసుకున్నాడు శాస్త్రి. వెనుకబడిన కులాల వాళ్ళు మాకు పోటీగా వస్తారు కదండి అన్నాడు అసూయగా. ఆయా వర్గానికి వేరేగా సీట్లు కేటాయిస్తారు. వారిలో చదువుకుని పైకి వచ్చేవారికి అవకాశం కల్పించడం కోసం వారికి ప్రత్యేకంగా ఇస్తారు. అంత మాత్రం చేత ఈర్ష్యాద్వేషాలు ఏర్పరచుకోకూడదు. మన కోసం కేటాయించిన సీట్నే మనం కష్టపడి సంపాదించుకోవాలి. నచ్చ చెప్పబోయాడు మూర్తి. అదేం బాగోలేదు మాస్టారు, అందువల్ల మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం బాధించాడు శాస్త్రి. అతని లేత మనసులో ఈర్ష్యా బీజం పడిందని గ్రహించాడు మూర్తి. దానిని మొలకెత్తనీయకూడదు అనుకున్నాడు నెమ్మదిగా. చూడు శాస్త్రి, మన పెరట్లో ఎన్నో మొక్కల్ని పెంచుతాం. వాటితో పాటు ఒక కరివేపాకు మొక్కను కూడా పెంచుతాం. అన్ని మొక్కలు పాదులు బాగా ఎదగాలని, మన అవసరాలు తీరాలని ఆశిస్తూ ఉంటాం. అన్నీ ఎదిగి తొందరగా కాపుకొస్తాయి. కానీ కరివేపాకు మాత్రమే సరిగ్గా ఎదగదు. దానికి చాలా బాలారిష్టాలుంటాయి. అందుకే మనం దాన్ని తక్కిన వాటికన్నా ప్రత్యేక శ్రద్ధతో పెంచుతాం. అది ఎక్కడ చచ్చిపోతుందో అన్న బెంగతో, భయంతో దానికి ఎక్కువ చాకిరీ చేస్తాం. అలాగని మనం ఇతర పాదుల్ని, మొక్కల్ని నిర్లక్ష్యం చేసినట్టు, వాటికి అన్యాయం చేసినట్టుగా అవుతుందా? వాటికి ప్రత్యేక శ్రద్ధ చూపవలసిన అవసరం కానీ, శ్రమించాల్సిన పని కానీ లేదు. అలాగే వెనుకబడిన వర్గాలకి, జాతుల వారికి అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించడంలో తప్పే ఉంది చెప్పు? వారు మన సోదరులే. అందుకే మనం ఈర్ష్యపడి అసూయపడడంలో తప్పు లేదు. సాటి సోదరులపై అనాలోచితంగా ఆవేశపడి ఈర్ష్యాద్వేషాలను పెంచుకోవడం, విప్లవ భావాలను అలవర్చుకోవడం, అలజడిని రేపడం అనాగరిక లక్షణం. ఏమంటావు అని ఆగి ఆతృతగా అతని మొహంలోకి చూశాడు మూర్తి. మూర్తి మాటలు శాస్త్రికి నిజమే అనిపించాయి. మూర్తి ఇంకా ఇలా అన్నాడు. అవును, నీకు మంచి ర్యాంక్ వస్తుంది. తప్పకుండా సీట్ లభిస్తుంది. పట్టుదలగా చదువు. వేరే ఆలోచన పెట్టుకోకు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్ అన్నాడు శాస్త్రి. ఒక్క విద్యార్థినైనా ఒప్పించగలిగినందుకు సంతృప్తి చెందాడు మూర్తి. మీరింతవరకు లివ్ అండ్ లెట్ లివ్ కథ విన్నారు. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ కృష్ణా పత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి